కూటమి వైసీపీ మధ్య లడ్డు మంటలు చల్లారడలేదు. ఒక సీఎంగా చంద్రబాబుకు అన్ని అంశాలపై మాట్లాడే రైట్ ఉందని ఎంపీ పురంధేశ్వరి అనడానికి వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. దేవుడి కంటే చంద్రబాబే గొప్పనా అని వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కూటమి నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టాండ్ అని మండిపడ్డారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కన్నా భక్తుల కళ్లల్లో సంతోషం చూడడానికి ప్రయత్నించండని పురంధేశ్వరికి సలహా ఇచ్చారు మాజీ మంత్రి రోజా. తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకూడదని కోర్టు చెప్పడం సరికాదన్న పురంధేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ అటాక్ చేసింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడే అధికారం సీఎంకు ఉంటుందని పురంధేశ్వరి అనడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఆమె న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ కించపరిచేలా మాట్లాడారని ట్వీట్ చేశారు. పురంధేశ్వరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. కోర్టులు దేవుడి కంటే చంద్రబాబే గొప్ప అన్నట్టుంది పురంధేశ్వరి తీరు అంటూ ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో కూటమి నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టాండ్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఇప్పటికైనా దేవుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేయవద్దని ఆయన హితవు పలికారు. సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు, వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేదు. వాళ్ళు ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు, భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితవు పలుకుతూ ముగిస్తాం. పురంధేశ్వరి వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కన్నా భక్తుల కళ్లల్లో సంతోషం చూడడానికి ప్రయత్నించండని ఎంపీ పురంధేశ్వరికి సలహా ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరే సుప్రీంకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని, అందుకే కోర్టు ముఖ్యమంత్రి తీరును తప్పుబట్టిందని రోజా అన్నారు. అయినా సరే సీఎంని వెనకేసుకుని రావడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వంలోని నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ రోడ్లపై మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకు కోర్టులో చెప్పలేకపోయారని రోజా ప్రశ్నించారు. బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. పరిపాలన ఘోరంగా ఉందని, అందుకే ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదికి తెస్తున్నారు అని మండిపడ్డారు. వీళ్లు చేసిన పనులు దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నాయని జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశమైన ఆయన ప్రజల తరపున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.